ఆశపడి ఆశ కూడా కదా, అత్యాశపడి ఎవరైతే తింటున్న అన్నంలో ఎవరైతే మట్టి పోసేసుకున్నారు, అవునా కాదా? ఎందుకనంటే చాలా గ్రామాలు మేము వెళ్తున్నప్పుడు, బాబు మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, అయ్యో జగనన్న అంత మంచి చేసినా మేమేదో ఆశపడి చంద్రబాబు నాయుడు కూటమికి మేము ఓటేసాం, ఇవాళ అనుభవిస్తున్నామని చెప్పి అనేక చోట్ల మహిళలు, మేము ఎక్కడ తిరిగినా అనేక చోట్ల మహిళలు బాధపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రచ్చబండ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఈ 15 నెలల కాలంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానంది, నీకు ప్రతిదీ కూడా మహిళలకి ఏమో 1500, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లు వేసేస్తా అన్నారు. ఇంకా 1-2 కాదు, అనేక హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంగా మనం ఏ రకంగా హామీల్ని ఏ రకంగా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తూ, ఇస్తున్నానని భ్రమింప చేస్తూ ఇవాళ ప్రపంచానికి ఏ రకంగా మోసం చేస్తున్నారని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 15 నెలల కాలంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ప్రజలకు తెలియచెప్తూ, అలాగే ప్రధానంగా మనందరికీ తెలుస్తున్నది విద్య వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పేదవాడికి మంచి చేయగలిగితే అంత చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజారోగ్యాన్ని ప్రజలకు, పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలి వైద్యాన్ని అని చెప్పి ఏ ఒక్క గొప్ప సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం వ్యతిరేకిస్తూ, ఈ వ్యతిరేకతను ప్రపంచానికి తెలియజేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మందితో సంతకాల సేకరణ చేసి ఆ సంతకాలని ఇవాళ గవర్నర్కి ఇచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకునే విధంగా, అంటే పునరాలోచించుకోవడం అంటే మీ అందరికీ తెలుసు, ఒకసారి చేస్తున్న నిర్ణయాన్ని తప్పని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి తెలియజేయడానికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. మన నియోజకవర్గంలో కొన్ని అవాంతరాల వల్ల కొంత ఆలస్యంగా మనం ప్రారంభించిన ఇవాళ పిల్లంక గ్రామం నుంచి, అంటే ఇవాళ పిల్లంక గ్రామంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా మీరందరూ ఆలోచన చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పేదవాడి కోసం చేశాడు, పేదవాడు మంచి కోసం చేశాడు. ఈ 15 నెలల కాలాన్ని మనం ఒకసారి వ్యత్యాసం పూర్వపు ఏదైతే మన ప్రభుత్వంలో పరిపాలన ఈనాటి ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ రకంగా మోసపోయామని. మీరు ఒక్కసారి ఎవరైతే ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగనన్న పిలుపుతో మీరందరూ ఏ రకంగా సంసిద్ధమయ్యి మీరందరూ ఇవాళ జగన్ గారి పిలుపుతో మీరు గ్రామాన్ని తిరిగి ఏదైతే మీరు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఎక్కడికి పోలే, ఖచ్చితంగా 2029లో మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. మళ్ళీ ప్రజా సంక్షేమ పాలన మళ్ళీ మీ అందరికీ కూడా అందే విధంగా ఇవాళ మనసున్న జగన్మోహన్ రెడ్డి గారు, మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ మనందరికీ కూడా మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే 1.5 సంవత్సరాల కాలం పూర్తయింది, 3.5 సంవత్సరాలు ఇంకా వాళ్ళ పరిపాలన ఉంది. ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఏది కూడా ఇవాళ బయటికి రాకపోవడానికి, వ్యతిరేకించకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. వ్యతిరేకించినట్లయితే ఇప్పటికే చూస్తున్నాం. ఇవాళ వన్ సైడ్గా వాళ్ళ పరిపాలన అనేది ఏ రకంగా ఉందనేది మనం చూసాం. ఇవాళ వన్ సైడ్గా వాళ్ళ మనుషులకు మాత్రమే లబ్ధి. మీకు ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫాను మనం చూసుకున్నట్లయితే దానివల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఇచ్చే విషయంలో కూడా వాళ్ళ మనుషులకే, వాళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళకే, పసుపు చీర కట్టుకున్న వాళ్ళకే, లేకపోతే పసుపు జెండా ఇవాళ మోసిన వాళ్ళకే వాళ్ళు లబ్ధి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. మన ప్రభుత్వంలో ఇప్పుడు అలా చేయలేదు. ఇస్తే అందరికీ సమన్యాయంగా అందరికీ కూడా మనం మంచి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఏకపక్షంగా వివక్షతో పరిపాలన ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలే తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైతే నష్టం జరుగుతుందో ఇవాళ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ కళ్ళు తెరిచి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తాం. ముఖ్యంగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఈ తుఫాన్ సందర్భంలోనే
నాకు నిన్ననే మన మత్స్యకార గ్రామాల నుంచి కూడా, అలాగే మన కొన్ని లంకల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి. కొంతమందికే డబ్బులు ఇస్తున్నారు, కొంతమందికే బియ్యం ఇస్తున్నారు. ఇవాళ అట్టహాసంగా ఇవాళ మన చంద్రబాబు నాయుడు మొన్న తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మత్స్యకారులందరికీ కూడా మేము 50 కేజీలు బియ్యం ఇస్తున్నాం, అలాగే అందరికీ కూడా ఒక 25 కేజీలు, ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 25 కేజీలు బియ్యం ఇస్తున్నామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. ఎక్కడ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇవాళ చొల్లంగి గ్రామం నుంచి నాకు నిన్న ఫోన్ చేసి, చొల్లంగిపేట నుంచి ఏదైతే అక్కడ 350 కుటుంబాలు ఉంటే 125 మందికి ఇచ్చి మీరు అందరూ పంచుకోమన్నారంట. చంద్రబాబు నాయుడు పరిపాలన అలాగే ఉంటుంది, అన్నీ కూడా చేసేస్తున్నామంటాడు. ఎక్కడికెక్కడ కోత విధించి ఎవరికి న్యాయం చేసిన సందర్భాలు గత 14-15 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి చేసినా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేతిలోంచి లబ్ధి అనేది పూర్తిగా వచ్చిన సందర్భం ఎప్పుడు చూడలేదు మనం. కాబట్టి ప్రజలందరూ ఒకటి గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ ఇలాంటి మోసం చేసిన నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ